కొంతమంది కూడా క్రీస్తును నమ్మకుండా మేము క్రీస్తు కుటుంబంలో పుట్టామని అనుకుంటూ వాళ్ళు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ఎంత యథార్థవంతమైన జీవితం జీవించినా కానీ ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఆయన ద్వారా ఆయన ఆత్మగా మీరు నూతన సృష్టిగా జన్మిస్తేనే తప్ప మీరు పరలోక రాజ్యానికి ప్రవేశం లేదండి. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము అన్నాడు. ఆ యొక్క మార్గము ద్వారానే మన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిందే. మన సృష్టికర్త ఒక్కడే, తండ్రి ఒక్కడే. అది ఏ మతమైనా సృష్టికర్త ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆ తండ్రిని చేరాలంటే క్రీస్తు ఏమన్నాడంటే నేను మార్గము అన్నాడు. క్రీస్తు ఎక్కడ కూడా రిలీజన్ గురించి మాట్లాడలేదండి. నేను వచ్చినది మార్గము చూపించటానికి. ఒక గుడ్ న్యూస్ తీసుకుని మనందరి మధ్యలోకి వచ్చాడండి. ఆ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. దానిని మీరు గ్రహిస్తే దేవుని ద్వారా రక్షింపబడితే